నిన్నటి రోజున సిద్దిపేట బార్ అసోసియేషన్ కి చెందిన న్యాయవాది కుంచెం అశోక్ పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి నిరసనగా ఈరోజు సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి గేటు ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటే పిలుపునిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదుల పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కూడా మేము ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65,000 న్యాయవాదులందరూ కూడా మొరపెట్టుకుంటున్నా ఏ ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇప్పుడు 30 తారీఖున బార్ కౌన్సిల్ ఎన్నికల తర్వాత తప్పకుండా మా సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుండే ప్రారంభం ఏ విధంగా అయిందో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా సిద్దిపేట నుండే ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేస్తూ తప్పకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మాకు ఏదైతే బార్ కౌన్సిల్ ఎన్నికల అభ్యర్థి రాబోయే భాస్కర్ అన్న కూడా సంఘీభావం తెలపడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండించి మరి అది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారింది. మరి ఈరోజు మాధవ్ అనే వ్యక్తి ఒక లీగల్ నోటీస్ పంపించిన నెపానికి కోర్టు ప్రిమిసెస్లో దాడి చేయడమే కాకుండా గాయపరచడమే కాకుండా ఫ్రాక్చర్ గాయాలు చేయడం, చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా నీచమైనటువంటి చర్య. మరి ఈ విషయంలో గతంలో నుంచి కూడా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని దేశవ్యాప్తంగా న్యాయవాదులు డిమాండ్ చేస్తే మరి ఏదో ఎన్నికల ముందు గతంలో కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చింది, డ్రాఫ్ట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చింది, డ్రాఫ్ట్ చేసిందని మరి దాటుడు వ్యవహారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది సరైనది కాదు. మరి ఇమ్మీడియట్గా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలి. అదేవిధంగా ఉన్న చట్టాలని మరి ఐపీసీ లాంటి బిఎన్ఎస్ లాంటి సెక్షన్లను కూడా న్యాయవాదిని చంపడానికి ప్రయత్నం చేసిరనే దాన్ని మరి పరిగణలోకి తీసుకొని అటెంప్ట్ మర్డర్గా మరి ఆ సెక్షన్ ఆల్టర్ చేసి ఛార్జ్షీట్ వేసి కఠినంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇట్లా లేకపోతే కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయక తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవని చెప్పి మరి వెంటనే రాబోయే అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలలో చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్ననే మా కోర్టు అంటే సిద్దిపేట కోర్టు ఆవరణ పరిధి లోపల మా న్యాయవాది అయినటువంటి అశోక్ మీద ఒకటువంటి దౌర్జన్యంతో కూడుకున్నటువంటి ఒక క్లయింట్ అమానుషంగా పాశవికంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అతని ఏలు కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దీనిలో తక్షణమే అతన్ని రిమాండ్ చేసి అతనికి ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి వహిస్తూ ఉన్నది, న్యాయవాదులను వంచిస్తూ ఉన్నది. చాలా ఇటువంటి దాడులు ఇప్పటికీ ఇది ప్రారంభం కాదు, ఇది ముగింపు కాదు, కొనసాగుతూనే ఉన్నది గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా న్యాయవాదులందరూ కూడా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్స్ యాక్ట్ కనుక ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం ఈ సిద్దిపేట గడ్డ నుంచే ప్రారంభమవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతేకాకుండా పోలీసులకు నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా, మా న్యాయవాదుల మీద జరిగినటువంటి దాడిని మీరు మామూలు కేసుల్లాగా చూడకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి వారిని నిందితుల్ని శిక్షించడమే కాదు, వారిని ఇమ్మీడియట్గా రిమాండ్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల మీద అనేక మంది దాడులు చేయడం, చంపడం, మరి క్రిమినల్ కేసులు పెట్టడం, బెదిరించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ముఖ్యంగా సిద్దిపేటలో కొంచెం అశోక్ అనేటటువంటి న్యాయవాది మీద లీగల్ నోటీస్ మబ్బినందుకు గాను నాకు నువ్వు లీగల్ నోటీస్ మబ్బిస్తావు అని చెప్పేసి మధు అనేటటువంటి ఒక వ్యక్తి దారుణంగా ఆఫీస్ మీద దాడి చేయటం, న్యాయవాది మీద దాడి చేయటం, కొట్టడం, అది కూడా కోర్టు పరిధిలో దాడి చేసి కొట్టినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి దాడిని మేము పూర్తిగా హేయమైనటువంటి దాడిగా ఖండిస్తున్నాం. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని, న్యాయవాదికి జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఏ న్యాయవాది కూడా ఈ రాష్ట్రంలో జరగొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సిద్దిపేటలో ఈ ఇన్సిడెంట్ 2వ జరుగుతుంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాడి చేసిన న్యాయవాదుల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని
శిక్షించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇచ్చినటువంటి న్యాయవాది అశోక్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద నామమాత్రమైనటువంటి కేసులు పెట్టిర్రు. దాంట్లో 307 ఐపీసీ కొత్త చట్టం వర్తించేటట్టుగా హత్యా ప్రయత్నం చట్టం పెట్టేటట్టుగా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో రాష్ట్రాల్లో కూరగాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళకు కూడా మరి స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది. న్యాయం కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల రక్షణ చట్టం లేదు. దాంతో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. వెంటనే న్యాయవాది మీద దాడి చేసినటువంటి మధు మీద వెంటనే అరెస్ట్ చేయాలని, 307 ఐపీసీని పెట్టాలని ఈ రకమైనటువంటి చర్యలు ఖండిస్తున్నాం. మరి ఈ భవిష్యత్తులో వెంటనే బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగిన తర్వాత నిజంగానే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈ సిద్దిపేట నుంచే న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఆ నాంది పలుకుతామనేటువంటి ఒక విషయం కూడా చెప్తున్నాం. ఇమ్మీడియట్ గా నేరస్తుని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.